కాసేపట్లో ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. లేదు సార్, మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హోటల్లో సర్వెంట్ గా చేస్తారు సార్, హోటల్లో సర్వెంట్ గా చేస్తారు. లేదు సార్, రూపాయి విలువ తెలిసిన వ్యక్తే సార్. మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్కి. లేదు సార్, మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హోటల్లో సర్వెంట్ గా చేస్తారు సార్, హోటల్లో సర్వెంట్ గా. కాసేపట్లో ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా కూడా నెరవేరుస్తుంది. దానిలోనే భాగంగానే ఏదైతే మరి ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు, ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఏదైతే ఆటో డ్రైవర్లకి ఇది ఆపన్నాస్తం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఉచిత బస్సు పాలసీ దగ్గర నుంచి కూడా, స్త్రీలకి ఉచిత బస్సు పాలసీ దగ్గర నుంచి కూడా ఆటో డ్రైవర్లకి చాలా తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2,90,000 మందికి లబ్ధిదారులకు కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాదాపు దానికి 4.36 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమానికి హట్టహాసంగా కూడా జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏదైతే మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంబంధించినటువంటి అనేక పథకాలకు కూడా పెద్దపీట వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పర్యటన గ్రామాలకి వెళ్ళినట్టు ఉండే సమయంలో కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి సమస్యలు నేరుగా వెళ్లి తెలుసుకోవడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లతో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లతో కూడా ముచ్చటించడం, ఏదైతే మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలనేది కూడా ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2,90,000 మందికి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు కూడా 15,000 రూపాయల వరకు నేరుగా వారి అకౌంట్ లోకి వేసేటువంటి అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల మరి స్త్రీలకి పూర్తి స్థాయిలో సూపర్ 6 స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆటో డ్రైవర్లు రోడ్డెక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. నెలవారీ కిస్తీ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బందులతో తలెత్తుతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటోలకు కూడా రోడ్డు ట్యాక్స్ కూడా పూర్తిగా కూడా తగ్గించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆటో డ్రైవర్లని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనా ఆటో డ్రైవర్లకి 2,90,000 మందికి కూడా ఈ రోజు ప్రతి ఆటో డ్రైవర్ కూడా 15,000 ఇవ్వటం వల్ల కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుతో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ముచ్చటించారు. పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కూడా మరింత అవకాశం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డ్రైవర్లు ప్రతి నెల కూడా
కిస్తీ దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయల కిస్తీ కట్టాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అటు పవన్ కళ్యాణ్ కూడా ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయి యూనియన్లు కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. సర్వెంట్ గా చేస్తారు. లేదు సార్, రూపాయి విలువ తెలిసిన వ్యక్తే సార్. మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్కి. సంపాదిస్తుంటే ఆయన ఖర్చు పెడుతున్నాడు. లేదు లేదు